హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వారాహి వాయిస్. ఈ టాప్ తీసుకొని నేను చాలా రోజులైందండి, వీడియో తీయటానికి అస్సలు కుదరలేదు. కవర్లో పెట్టి ఉంచాను, ఇలా నలిగిపోయింది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇది వచ్చేసి టాపు 3 పీస్ సెట్ అండి. ఫస్ట్ టాప్ చూద్దాం. టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. క్లాత్ చాలా బాగుందండి, మెత్తగా వీనెక్ వచ్చింది. చూసారు కదా, టాప్ అంతా ఇలా ఉంది. క్లాత్ చాలా మెత్తగా బాగుందండి. లోపల లైనింగ్ ఏం ఇవ్వలేదు. సో హ్యాండ్స్ వచ్చి ఇలా ఉన్నాయి, 3/4 హ్యాండ్సే. హ్యాండ్స్కి కూడా లైనింగ్ లేదు, వీనెక్ వచ్చింది. వీడియో చేద్దామని కవర్లో పెట్టి ఉంచానండి, అందుకే బాగా నలిగిపోయి ఉన్నాయి, ఇగ్నోర్ చేసేయండి. కానీ చాలా బాగుంది. టాప్ వచ్చి చాలా బాగుంది, మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సేమ్ వర్క్, సేమ్ డిజైన్. ఇలా కాలర్ నెక్ వచ్చింది, ఫ్రంట్ ఏమో ఇలా వీ నెక్ ఇచ్చారు. చూసారు కదా, ఓవరాల్ టాప్ అంతా ఇలా ఉందండి, చాలా బాగుంది. ఈ టాప్ తీసుకొని నేను చాలా రోజులు అవుతుంది. టాప్కి అది 3 పీస్ సెట్. ఈ కుర్తీ తీసుకొని నేను చాలా రోజులు అవుతుంది, వీడియో చేయటం అస్సలు కుదరలేదు. కవర్లో పెట్టి అలా ఉంచేసరికి ఇలా మడత పడిపోయిందండి, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. టాప్ వచ్చేసి ఇలా ఉంది. టాప్ చాలా బాగుందండి, మెత్తగా ఉంది, చాలా కంఫర్టబుల్ క్లాత్ అండి. సో ఇది వచ్చేసి దుప్పటా. దుప్పటా వచ్చి ఇలా ఉంది, టిష్యూలా ఉంది, టిష్యూ క్లాత్లా ఉంది. సో చున్నీ అంతా ఇలా ఉందండి, బాందిని వర్క్లా ఉంది. టజిల్స్ ఇచ్చారు, ఇలా కింద టజిల్స్ ఇచ్చారు. సో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. బాందిని వర్క్తో చున్నీ చాలా పెద్దదండి, 2 సైడ్ వేసుకోవచ్చు, 1 సైడ్ వేసుకోవచ్చు. చూసారు కదా, చున్నీ చాలా బాగుంది. చున్నీ క్లాత్ కూడా మెత్తగా ఉంది, టిష్యూ క్లాత్ అయినా కూడా మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది, చాలా బాగుందండి క్లాత్ వచ్చేసి. సో ఓవరాల్గా చున్నీ అయితే ఇలా ఉంది. సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. చూసారు కదా, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. చున్నీ చాలా బాగుంది. సో ఇది వచ్చేసి చున్నీ, ఇది వచ్చేసి టాప్ చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్యాంట్ అండి, ప్లాజా ప్యాంట్ వచ్చింది. చూసారు కదా, పిస్తా ఇలా ఫ్రీగా ఉంది, లైనింగ్ ఏం లేదండి క్లాత్. ప్యాంట్కి ఇలా లైనింగ్ ఏమి ఇవ్వలేదు. నడుం దగ్గర వచ్చి ఇలా ఇచ్చారు, ఎలాస్టిక్ ఇచ్చారు. దీనికి పాకెట్ కూడా ఉంది. సో ఫోన్ అది పెట్టుకోవడానికి కూడా ఈజీగా బాగుంటుంది. ఎలాస్టిక్ అది ఇచ్చారు, చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. సో ఇదండి 3 పీస్ సెట్. ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్గా ఉంది, మనకి ప్లెయిన్ ఇచ్చారు. ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్గా ఉంది. టాప్ వచ్చేసి ఇలా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, చాలా బాగుంది. ఇది వచ్చేసి దుప్పట్టా. సో ఓవరాల్గా 3 పీస్ సెట్ అండి, చాలా బాగుంది. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. డిస్ప్లే మీద కోడ్ ఇస్తాను. ఇది వచ్చి సెకండ్ 3 పీస్ సెట్ అండి, ఇది కూడా కుర్తీయే. 3 పీస్ సెట్ చాలా బాగుంది. సో చెప్పాను కదా, నేను కవర్లో పెట్టి ఉంచడం వల్ల ఇలా నలిగిపోయిందండి, ఇగ్నోర్ చేసేయండి. కొంచెం ప్యాకింగ్ వచ్చినప్పుడు చాలా బాగుంది, నేను కవర్లో పెట్టడం వల్ల డ్రెస్ అంతా ఇలా నలిగిపోయింది. సో ఇది వచ్చేసి దుప్పటా అండి. దుప్పటా అంతా ఇలా రాయల్ గ్రీన్ వచ్చింది. ఇది గ్రీన్ అంటారు, ఏ కలర్ అంటారు నాకు కామెంట్ చేయండి. ఇది ఏ కలర్ కూడా అర్థం కావట్లేదు. సో అంచు వచ్చేసి ఇలా అంచు పెద్ద సైజు అంచు వచ్చిందండి, చాలా బాగుందండి. చున్నీ కూడా చాలా పెద్దది, పెద్ద చున్నీ వచ్చింది. బాగా హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. చూసారు కదా, ప్లెయిన్ వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుందండి, మెత్తగా ఉంది. అంచు వచ్చి ఇలా బ్లూ కలర్లో చాలా బాగుంది. టాప్ అంతా బ్లూ కలర్ కదా, అందుకే బ్లూ కలర్ అంచు ఇచ్చారు. అంచు
కాంట్రాస్ట్ చున్నీ ఇచ్చారండి. డ్రెస్ ఏమి ఇలా ఉండదు. సో చున్నీ అయిపోయింది. డ్రెస్ వచ్చి ఇలా ఉందండి, నలిగిపోయింది బాగా, ఇగ్నోర్ చేసేయండి కొంచెం. టాప్ వచ్చి ఇలా ఉందండి, ప్లెయిన్ రాయల్ బ్లూ, నేవీ బ్లూ అండి, రాయల్ బ్లూ కాదు నేవీ బ్లూ. టాప్ అంతా ఇలా ప్లెయిన్గా ఉంటుంది. సైడ్కి ఏమో ఇలా వర్క్ ఇచ్చారు, చూసారు కదా. సైడ్ అంతా ఇలా లేస్ ఇచ్చారు, పట్టు అంచు ఇచ్చారు, పట్టు ఇలా లైనింగ్ వచ్చింది, 2 సైడ్ లైనింగ్ ఉంది. యూ నెక్తో చిన్న ఇక్కడ ఇలా కట్ వర్క్ ఇచ్చారు, ఇలా కట్ చేసి ఇలా 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా అంచుంది, పట్టు నేవీ బ్లూ కలర్ అండి. టాప్ అంతా ఇలా ప్లెయిన్ కలర్లో ఉంటుంది, చూసారు కదా. టాప్ అంతా ఇలా ప్లెయిన్ కలర్లో ఉంది. లోపల లైనింగ్ కూడా ఉందండి, హ్యాండ్స్కి లైనింగ్ లేదు. టాప్ అంతా 2 సైడ్ ఇలా లైనింగ్ ఇచ్చారు. చూసారు కదా, ఇలా హ్యాండ్స్కి లైనింగ్ లేదు. ఇలా అంచు వచ్చి చాలా బాగుంది. ఇక్కడ కూడా సైడ్ కటింగ్ దగ్గర ఇలా వచ్చిందండి పట్లేసు, చాలా బాగుంది. సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. డిస్ప్లే మీద మెన్షన్ చేస్తాను కోడ్. చాలా బాగుందండి, ఇది కూడా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది వచ్చేసి మనకు ప్యాంటు, ప్లాజా ప్యాంటు, చూసారు కదా. పిస్తా కూడా ఫ్రీగా ఇలా ఎక్కువ ఇచ్చారు, సో కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. నడుం దగ్గర ఇలా ఎలాస్టిక్ ఇచ్చారండి, చాలా బాగుంది. ప్యాంట్కి లైనింగ్ ఏం లేదండి, మొత్తం ప్లెయినే. క్లాత్ కూడా చాలా బాగుంది, మెత్తగా ఉంది. సో ఓవరాల్గా కుర్తీ టాప్ చాలా బాగుందండి. కుర్తీ 3 పీస్ సెట్ చాలా బాగుంది, వేసుకుంటే చాలా డిగ్నిటీగా ఉంటుందండి. సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. డిస్ప్లే మీద కోడ్ ఇస్తాను. ఇది వచ్చేసి 3 పీస్ సెట్టేనండి. ఇది కూడా, ఇది వచ్చేసి టాపు. ఫస్ట్ టాప్ చూద్దాం. ఇది ఆల్రెడీ నేను వాష్ చేశాను కూడా, అంటే వేసుకున్నాను. చాలా రోజులు అయిందండి ఈ 3 తీసుకొని, నాకు వీడియో చేయటం కుదరలేదు. వాష్ చేసాక కూడా ఇలాగే ఉంది, తీసుకున్నప్పుడు ఇలాగే ఉంది, వాష్ చేసాక కూడా ఇలాగే ఉంది. సో టాప్ చూద్దాం ఫస్ట్. టాప్ వచ్చేసి టాప్ అంతా ఇలా డిజైన్ ఇచ్చారండి. టాప్ అంతా ఇలాగా మంచి ట్రెడిషనల్ టాప్లా ఉంది. ఇది ఆఫ్ వైట్ ఏం కాదండి, వైటే, పింక్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 2 సైడ్ ఇలా లైనింగ్ ఇచ్చారు, లైనింగ్ కూడా చాలా బాగుంది, మెత్తగా ఉంది. ఆల్రెడీ నేను వేసుకున్నానని చెప్పాను కదా. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ లైనింగ్ ఏం లేదు, ప్లెయినే ఉంది. క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్గా బాగుందండి, మెత్తగా. చూసారు కదా, డిజైన్ అంతా ఇలా ఉంటుంది. టాప్ అంతా ఇలా పెయింటింగ్ వర్క్లా ఉంటుందండి. చూసారు, కిందంతా ఇలా పెయింటింగ్ వర్క్లా ఉంటుంది, చూసారు కదా. అంచు వచ్చే ఇలా పింక్ కలర్లో ఉంటుంది. యూనెక్ ఇచ్చారు. సో ఫ్రంట్ ఇలా ఉంటుంది, పెయింటింగ్ వర్క్లా ఉంటుందండి. ఇదంతా పెయింటింగ్ వర్క్లా ఉంటుంది. హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ అండి, మధ్యలో ప్లెయిన్ వచ్చి ఇలా వచ్చింది, చూసారా. డ్రెస్ అంతా ఫ్రంట్ ప్లస్ బ్యాక్ సేమ్ ఉంది. బ్యాక్ చూద్దాం. బ్యాక్ కూడా ఇలాగే ఉందండి, చూసారు. దగ్గర నుంచి చూపిస్తా. ఇలా వచ్చింది, వీవింగ్ వర్క్ వచ్చింది, ఇలాగా థ్రెడ్ వర్క్ వచ్చింది. కిందంతా ఇలా పెయింటింగ్ వర్క్ ఇచ్చారు, సైడ్ కూడా. ఓవరాల్గా టాప్ ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉందండి. లైనింగ్ కూడా ఇచ్చారండి 2 వైపులా, చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది. వాష్ చేసినా కూడా నాకు ఏం కలర్ బాటం కానీ ఏం లేదండి, ఇలాగే ఉంది.
తీసుకున్నప్పుడు ఇలాగే ఉంది, వేర్ చేసాక కూడా ఇలాగే ఉంది. చూసారు కదా, ఈ టాప్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అంత బాగుంది. ట్రెండింగ్లో కూడా ఉందండి ఈ టాపు, చాలా బాగుంది. సో ఇది వచ్చి టాప్ అండి. ఇది వచ్చి ప్యాంట్ అండి. ప్యాంట్ చూద్దాం. ఇది నేను కవర్లో పెట్టడం వల్ల ఇలా నలిగిపోయిందండి, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ప్యాంట్ వచ్చి ఇలా ఉందండి. నడుం దగ్గర ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు, చాలా బాగుంది. కంఫర్టబుల్గా ఉందండి ప్యాంట్ కూడా. లైనింగ్ ఏం లేదండి ప్యాంట్కి, ప్లెయిన్గానే ఉంది. క్లాత్ కొంచెం క్వాలిటీగా ఉంది, అంత చీప్ క్వాలిటీగా ఏం లేదు. క్లాత్ బాగుంది. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి, చాలా బాగుందండి. ప్యాంట్ అంతా ప్లెయిన్ ఇచ్చారండి, వర్క్ ఏముండదు. సో ఇది వచ్చి టాప్ అంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చి ప్యాంటు. సో ఇప్పుడు దుప్పటా చూద్దాం. దుప్పటా టాప్ లాగే ఉంటుంది, టాప్ ఎలా ఉందో దుప్పటా కూడా అలాగే ఉంటుంది. దుప్పటా వచ్చి ఇలా ఉంది, ఓపెన్ చేసి చూపిస్తాను. పెద్ద దుప్పటా అండి, చాలా బాగుంది. చున్నీ అంతా కూడా ఇలా పెద్ద చున్నీ ఇచ్చారు, చాలా బాగుంది. అంచు మొత్తం ఇలా పెయింటింగ్ వర్క్లా ఉంటుంది, చూసారు కదా, ఇలా పెయింటింగ్ వర్క్లా ఉంటుంది. మధ్యలో అంతా ఇలా థ్రెడ్ వర్క్ ఉంటుందండి, షైనీగా చాలా బాగుంది. చూసారుగా, చమ్కీలు అలా ఉండి స్టిచ్ చేశారండి, అవి అతికిచ్చినవి కాదు. సో కింద పైన ఇలా చుట్టూ పెయింటింగ్ వర్క్ ఉంది, చాలా పెద్ద చున్నీ అండి. బ్యాక్ సైడ్ వచ్చి ప్లెయిన్గా ఉంది, ఇలాగా బ్యాక్ ఏం వర్క్ ఉండదు, ప్లెయిన్గా ఉంది. చూసారు కదా, చున్నీ చాలా పెద్దదండి, ఇలా ప్లెయిన్ వచ్చింది. బ్యాక్ సైడ్ అంతా ఇలా ప్లెయిన్ వచ్చింది, ఫ్రంట్ వచ్చేసి ఇలా పెయింటింగ్ వర్క్ వచ్చింది. చాలా బాగుందండి చున్నీ కూడా. హైట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది. వన్ సైడ్ వేసుకున్నా, టూ సైడ్ వేసుకున్నా చాలా బాగుంటుందండి. చూసారు కదా, నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. డిస్ప్లే మీద ప్రైజు ప్లస్ కోడ్ ఇస్తాను. సో తప్పకుండా మీరు కనుక తీసుకుంటే, టాప్ తీసుకుంటే ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చి దుప్పట, ఇది ప్యాంటు, ఇది వచ్చి టాపు. 3 పీస్ సెట్ అండి. 3 పీస్ సెట్ ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయండి. సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.